హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్ని విశ్లేషించబడినాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ గడుస్తుంది కాబట్టి మనం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఐపీఎల్ సీజన్ కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. ఏం లేదు, ఇప్పుడు బాలశంకర్కి ఒక అద్భుతమైన మ్యాచ్ గురించి చెబుతాను. అసలు బాలశంకర్ అసలు హావభావాలు ఏంది, ఎలా ప్రకటిస్తాడో, ఎలా వ్యక్తపరుస్తాడు, అది ఆ మ్యాచ్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆడే రెండు జట్లకు ఉపయోగం లేదు, శంకర్కి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. కాకపోతే ఆ జట్టును ఎంచుకోవడంలో శంకర్ అతని హావభావాలను మనం క్యాప్చర్ చేయాలి. అసలు ఎలా దాన్ని తీసుకుంటారు. అలా బాలశంకర్ నమస్కారం సార్. ఇప్పుడు రెండు అద్భుతమైన జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి బాలశంకర్. ఆ అద్భుతమైన జట్లుకి మీరు ఎంచుకొని ఏ జట్టును మీరు ఎంచుకుంటారని మీ కోరిక. అసలు ఆ జట్టు వేరే అనగానే మీకు ఎక్కడ ఉత్సాహం ఎట్ట వచ్చేసి అలా రావాలని కోరుకుంటున్నారు మీరు. ఎందుకంటే నాకు కావాల్సింది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఎట్టాలంటే ఫ్రిడ్జ్ లో తీసిన తాజా యాపిల్ పండులా ఉండాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉన్నంత వరకు అది బాగానే ఉంటుంది. ఎప్పుడైతే బయట పెట్టామో అది పాడైపోయింది. ఈ ఒక్క విషయంలో టాస్ వేసిన తర్వాత జట్టును తీసుకుందాం. అర్థం కాదు. టాస్ వేసిన తర్వాత జట్టును ఎంచుకుందాం. ఈ ఒక్క మ్యాచ్కి టాస్ వేసే జట్లకు అట్లా తీసుకుంటున్నాం కదా. ముందు టాస్ వేద్దాం, తర్వాత జట్ల పేరు చెప్తాను అన్న. సరే సరే కానీ ఇదిగో మార్చేపోయింది, నాకు బొక్క పడుతుంది. అందుకని దీన్ని ఏమంటారు సార్? సార్ ఇది ఎరుపు, ఇది తెలుపు. ఓకే సార్, ఇదిగోండి సార్. నేనే వేయాలా? ఇవే వేయాలి. ఎరుపు ఏరా ఏరా నాదిరా. ఏందండి ఘోరం, ఏంది ఘోరం ఏంది? నేనేదో హాలీల్యాండ్ పెడితే ఈడు కొంప ముంచాడు. ఏదో చిలాపెంక దొరికితే ఎరుపు తెలుపు ఉంటే అదే కొంప ముంచింది. ఈ సీనిగాడికి లక్ బాగా కలిసి వస్తుందండి. దీనికి అక్కడే ఉండదు, అంతా అస్సామే. అయితే రెండు అస్సాం టికెట్లకి ప్రయాణమైన జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది బాలశంకర్. ఓకే. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్, వావ్. రెండు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హైదరాబాద్లో మ్యాచ్. అబ్బాయి అమ్మా, ఇప్పుడు మీరు నేను ఎవరు ఎంచుకుంటానంటే నేను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంచుకుంటున్నా. ఇంత పాజిటివ్ ఏం బాలశంకర్ అవ్వు ఎలా? ఎందుకంటే ఇప్పుడు మా వాడి మీద ఒత్తిడి లేదు. ఖచ్చితంగా 300 కొట్టేది వాళ్ళే, మనడు గుండు చేపించే పూచి కూడా మాదే. అందుకని నేను అంటే ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేసి పెట్టా, బండి మీదే. బండికి నాది, గుండు నా తల నాది, బెట్టింగ్లు ఇలా నా బొచ్చు మీద ఇలా బెట్టింగ్ లేదండి. బెట్టింగ్లు కాదండి, వాళ్ళు సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు 300 కొడతామని చెప్పి ఛాలెంజ్ చేసి తొడగొట్టి మరీ చెప్పారు. మరి 300 కొట్టాలి కదా వాళ్ళు. వైట్ బాలశంకర్ సన్ రైజర్స్ వచ్చేసి 11 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు 7 ఓటములతో 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. అంటే అసాంటి ఇక్కడికి కన్ఫర్మ్ అయిపోయింది, ఎలిమినేషన్ అయిపోయింది. కేకేఆర్కి ఎలిమినేషన్ దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు సన్ రైజర్స్ వాళ్ళు వెళ్తా కేకేఆర్ని తీసుకెళ్తారో. ఇప్పుడు కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోయింది అనుకో, అస్సాం. ఎందుకంటే వాళ్ళు 12 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 6 ఓడిపోయి 11 మైళ్ళతో 6వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్లో కానీ కేకేఆర్ ఓడిపోయిందా, ఇంటికి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గారు ఏం చేస్తారో చూద్దాం. లేదు 100% సన్ రైజ్ హైదరాబాద్ గెలుస్తానికి ఎక్కువ స్కోప్ ఉంది. కారణం ఏంటంటే జరిగేది అక్కడ చూడు, హైదరాబాద్. అది అసలు జట్టుల గురించి ఇది ఎందుకంటే రెండు అస్సాం టికెట్లకి ప్రయాణమైన జట్ల మధ్య మనం ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదు. కాకపోతే వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కాదు, నీకు అర్థం కాదు, ఇక్కడ ఉండిపోయింది. చెప్పండి. సీనికి ఏంటంటే ఎలాగ అస్సాం టికెట్కి వెళ్ళిపోయింది కదా అనుకుంటున్నాడు, కానీ నిజమైన ఆట ఇప్పుడు ఉంటది. అంటే 2 సింహాలు పోరాడుకుంటే ఆ చూడటానికి ఎంత బాగుంటుందో, 2 నక్కలు పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది, 2 కుక్కలు పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది. ప్రతిరోజు కుక్కలు పోట్లాడుకుని మనం చూస్తూ ఉంటాం, ఎంత ఘోరంగా ఉంటాయి అంటే అది చెప్పడం సాధ్యం కాదనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే 2 జట్లు అలా అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. కానీ అస్సాం టికెట్కి అంత ఘోరంగా వెళ్ళిపోకుండా కొంచెం పరువు నిలబెట్టుకోవడానికి సో నెక్స్ట్కి హోప్ అనమాట. బట్ ఆటగాళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంత్ నిరూపించుకొని నేను నెక్స్ట్ జట్లో ఉన్నాను అంటే నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ అన్నీ కూడా రెడీగా ఉన్నానని చెప్పి పేరు నమోదు చేసుకోవడం కోసం ఈరోజు ఆట ఎలా ఉంటుందంటే 300 కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు అంటే కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదండి, అంతే తప్పించి కొడతారని చెప్పట్లా. కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉప్పల్లో కొడుతుంటే తుప్పల్లో తేలుతూ ఉంటాయి. అది కూడా మహా అయితే ఆ బాల్ కూడా వెళ్ళిపోయి మనకు మూసీ నది ఉంటుంది కదా, దాంట్లో పడతా ఉంటాయి అనమాట. కానీ ఈరోజు మాకు లారీ బాల్ తెచ్చుకోవాల్సిందే. డెఫినెట్గా 350 బాల్ తెచ్చి పెట్టుకోవాల్సింది తప్పదు. మిత్రులారా, మీరు వింటున్నారా? బాలశంకర్ హైదరాబాద్ను పొగుడుతున్నాడు, మీరు వింటున్నారా? అసలు ఇది చాలా అద్భుతం. అసలు సూర్యుడు కూడా
కన్న 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 వెలిగిపోతున్నాడు. ఎందుకంటే సన్ రైజర్స్ అంటే హైదరాబాదే కదా, సూర్యుడే కదా. నీకు సన్ రైజర్స్ తెలుసు అంటే సూర్యుడు నేను గెలిచే జట్టునే ఎంచుకుంటాను, గెలిచే జట్టు వైపే ఉంటారు. అంతేగాని సీనియర్ లాగా ఓడిపోయే జట్టు మనం ఎంచుకోం. అంటే ఓడిపోయాడని తెలిసి కూడా, ఓడిపోతాడని తెలిసి కూడా వాడు ల్యాప్టాప్ ట్రై చేస్తుంటాడు. వీడిని లాగేస్తాడని తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నీకు సంగతి గెలిచినా ప్రాబ్లం లేదు, ఆ 300 కొట్టకుండానే ప్రాబ్లం. 300 కొడితేనే ప్రాబ్లం. 300 కొట్టకుంటే చాలా హ్యాపీ. సన్ రైజర్స్ గెలిచినా కూడా పెద్ద మనకి పరక పడదు బాగా. కానీ నీకు సన్ రైజర్స్ ఎందుకు చెప్పనా, మొన్న వాళ్ళు చించుకొని పాపం మ్యాచ్ ఆడారు. 137కి వాళ్ళని ఆల్అౌట్ చేసి ఎదుటి వాళ్ళని కట్టడి చేశారు. అయ్యా ఇప్పుడు వర్షం పడి అర్షార్పమైంది. వాళ్ళు గెలిచే మ్యాచ్ ఎప్పుడో జరిగిపోయినాయి. లాస్ట్ మ్యాచ్ జరిగిపోయిందంతా తీసి పక్కన పడేయాలండి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి తెలుసుకుంటా మనం అక్కడ అయిపోతే ఎట్లాగా కదా. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో మనం అంటే వాళ్ళకి సూడి అంత దరిద్రమై పట్టుకొని కూర్చుంది, దరిద్రం అంత అదృష్టంలా పట్టుకొని కూర్చుంది. వాళ్ళు గెలిచే మ్యాచ్లు కూడా ఓటమి పాలవుతున్నారు. ఆ జట్టుని మీరు ఎంచుకున్నారు. కానీ ఏమైనా సరే సన్ రైజ్ హైదరాబాద్ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. 300 మాత్రం కొట్టదు. చరిత్ర తిరగరాయిపోతుంది. 300 మాత్రం కొట్టదు. చరిత్ర తిరగరాయిపోతుంది. 300 మాత్రం కొట్టదు. నేను అట్లా చెప్పట్లేదు, నేను చరిత్ర తిరగరాయిపోతుంది చెప్తున్నాను. అంతే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా క్రికెట్ని ఎంటర్టైన్మెంట్ షోలోనే చూడండి, ఎంటర్టైన్మెంట్ ఇదిలోనే చూడండి. వాళ్ళు కొట్టే 4లు 6లకి మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి, వాళ్ళు తీసే వికెట్లు కూడా ఎంటర్టైన్ అవ్వండి. అంతేగాని ఏ క్రికెట్ బెట్టింగ్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, మీ డబ్బును నాశనం చేసుకోవద్దు. డబ్బు ఎవరికి ఊరికినే రాదు, ఎంత కష్టపడితే వస్తుందో అర్థమవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఏ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దని మా యొక్క మనవని మీరు అందరూ పాటిస్తారు. నమస్కారం.